సీతారాముల వారి కళ్యాణం గురించి చెప్పాను గదా! సెదులువాడ దిగంగాల్నే ఈ వెంకటేశ్వర స్వామిని ప్రతి ఒక్కళ్ళు దర్శనం చేసుకొని, ఇంకా రాముల వారి గుడికైతే వెళ్ళిపోతారండి. ఇక్కడ ప్రత్యేకింటి ఏంటో తెలుసా? శ్రీరామనవమి అయిపోయిన తర్వాత, అక్కడ అయోధ్యలో జరిగిన తర్వాత, ఆ అక్షింతలు గరుడ దేవుడు తీసుకొని చెదులువాడకైతే వస్తాడు. ఖచ్చితంగా వస్తాడని నేను వినటమే గానీ, నేను ఎప్పుడు చూసిందే లేదు. నా ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ టైమ్ అనమాట నేను చూడటం. ఖచ్చితంగా అక్షంత తీసుకొనొచ్చిన తర్వాత ఇక్కడ సీతారాముల కళ్యాణం అనేది జరిగిద్దండి. కరెక్ట్‌గా 9 రోజులకి శ్రీరామనవమి అయిపోయిన తర్వాత అక్కడేనండి సీతారాములు కళ్యాణం అయితే రంగరంగ వైభోగంగా జరుగుతుంది. వేలాది జనము నిట్ట మధ్యాహ్నం నిప్పులు పైన పడ్డట్టుగున్నా గూడా గరుడుదేవుడిని చూడటానికి వేల జనములైతే వచ్చేసారండి. అసలకి ఖచ్చితంగా 5 చుట్లు చుట్టిన తర్వాత అట్లాగా చాలా బాగా రంగరంగ వైభోగంగా జరిగింది. అలాగ అయిపోయిన తర్వాత ఊరేగింపుకైతే వస్తారు సీతారాముల వారు. మళ్ళీ గుడికెళ్ళేసి నైట్ ఉత్సవాలైతే ఉన్నాయి. వస్తా భోజనాలు చేసేసాము. ఓకే. బై బై అందరికీ.